తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందనేది మొన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్తోనే స్పష్టమైందని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సభ్యులు కేడం లింగమూర్తి అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎక్కడ బదనాం అవుతుందో అనేది దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన హామీల్లో ఏ ఒక్క హామీనైనా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్కే అధిక నిధులు పెట్టడం చాలా బాధాకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా పార్లమెంటులో స్పందించకపోవడం శోచనీయంగా ఉందని అన్నారు. పునరాలోచన చేసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రులు నిధులు తెచ్చే ప్రయత్నం చేయాలని లింగమూర్తి డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక 8 రోజుల క్రితం బడ్జెట్, అందులో కేవలం ఆంధ్రప్రదేశ్కు, బీహార్కు ఎక్కువ మొత్తంలో పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఏమో 15,000 కోట్లు ఇచ్చారు, బీహార్లో 25,000 కోట్లు ఇచ్చారు. విభజన హామీల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడ్డప్పుడు తెలంగాణకు కూడా ఒక 3 బలమైన హామీలు ఉన్నాయి. ఒకటి కాజ్పేట కోచ్ ఫ్యాక్టరీ ఉంది, ఒకటి బయ్యారం ఉప్పు కర్మాగారం ఉంది, మూడోది గిరిజన యూనివర్సిటీ ఉంది. ఈ మూడింటికి ఏ ఒక్కటి ఇవ్వకుండా, ఏ ఒక్కదాన్ని ప్రస్తావన చేయకుండా బడ్జెట్ పెట్టడం జరిగింది. కేవలం మన ఇక్కడ లోకల్ ఉండేటువంటి బీజేపీ సోదరులు, నాయకులు ప్రజారంజక బడ్జెట్ పెట్టిర్రు అని చెప్పి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక 5-6 రోజుల క్రితం పెట్టినటువంటి బడ్జెట్లో పాత కరీంనగర్ జిల్లాకు ఏం పెట్టలేదు. దీంట్లో ఒక బొమ్మను గాలబెట్టారు అంబేద్కర్ చౌరస్తా హుస్నాబాద్లో. వాస్తవంగా ఆలోచించారు మీరు. మొన్ననే 20 కోట్ల రూపాయలు హుస్నాబాద్ మున్సిపాలిటీకి వచ్చినాయి. ఇంకా 17 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇంకా 5,60,00,000తోని హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉండే కరెంటు సమస్యల మీద మిడిల్ పోల్లు కానీ, లేక ట్రాన్స్ఫార్మర్లు, లో వోల్టేజ్ కానీ, ఇవన్నిటి మీద కూడా ఈ వారం 10 రోజులలో 5,60,00,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే హుస్నాబాద్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నవంబర్ 24 నాడు మరి శ్రీమతి ప్రియాంక గాంధీ హుస్నాబాద్ అమరవీరుల స్తూపం అక్కనపేట రోడ్లో ప్రకటన చేయడం జరిగింది. హుస్నాబాద్కు మెడికల్ కాలేజ్ ఇస్తామని. ఒక మెడికల్ కాలేజ్ అంటే ఒక 500-600 కోట్ల ప్రాజెక్టు. అది ఇవాళ కాకుండా 2-3 నెలలను, 5-6 నెలలను దాని ఫౌండేషన్ అవుతుంది, అది శాంక్షన్ అవుతుంది. దాంట్లో సోదరులు ఏం చేశారంటే రేవంత్ రెడ్డి కొడంగల్కు 4,000 కోట్లు కేటాయించుకున్నాడని కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఇదే సంవత్సరం ఫిబ్రవరిలో ఓటాన్ బడ్జెట్ పెట్టారు. మళ్ళా ఫిబ్రవరి, మార్చిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. మరి ఆ బడ్జెట్లలో ఆ 2-3 నెలల వరకే పెడితే అక్కడ మెడికల్ కాలేజీ మంజూరైంది కాబట్టి అది ఆడ ప్రయత్నం చేశారు. ఆయన పెట్టినటువంటి బడ్జెట్ రేవంత్ రెడ్డి బాగా ఫండ్స్ తీసుకుపోయిండు అని మీరు ఏదైతే ఆరోపణ చేస్తారో, మరి వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణకి ఇవ్వకుండా ఇదే మోడీ ప్రధానమంత్రి గుజరాత్కు ఒక 10-20 సార్లు 1,000 కోట్ల రూపాయలు మరి అక్కడ దారి మళ్ళించి, ఆ రాష్ట్రం చాలా చిన్నది, ఎన్నో ఏళ్ల క్రితం అభివృద్ధి అయింది. మరి అక్కడ పెట్టినప్పుడు ప్రత్యేకంగా నిధులు తీసుకుపోయి స్పెషల్ ఫండింగ్ పెట్టినప్పుడు కూడా మీరు పేపర్లో చదివారు. కానీ మరి ఇది కరెక్ట్ కాదనేటువంటి ఒక ఆలోచన మీరు చేయలేకపోతున్నారు. బీజేపీ నాయకులారా మీరు ఆలోచించండి. ఇంకా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 8 పార్లమెంట్ సీట్లు మరి బీజేపీ ప్రభుత్వం పార్టీ గెలిచింది. తర్వాత 2 కేంద్ర మంత్రి పదవులు ఉన్నాయి. మన కరీంనగర్కు మరి ఏదైతే బండి సంజయ్ ఉన్నాడో, బండి సంజయ్ గారు ఒక 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు. మళ్ళా 5 ఏళ్ళు మరి ఆయన మళ్ళీ గెలిచినప్పుడు ఇంకో 5 ఏళ్ళు ఉండడానికి వచ్చినప్పుడు అయితే కేంద్రంలో మంత్రిని కూడా చేశారు, హోంశాఖ సహాయ మంత్రి. పోయిన గవర్నమెంట్లో ఫుల్ టైం కేంద్ర మంత్రిగా ఉన్నాడు, మళ్ళీ కూడా మంత్రి అయ్యాడు కిషన్ రెడ్డి గారు. మరి 2 కేంద్రంలో మంత్రి పదవులు వచ్చినా మరి వాళ్ళు పూర్తి విఫలమైన చెప్పడానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ పెట్టలేకపోయినా అంటాను. మరి రాష్ట్రంలో జిల్లా వారీగా లేకపోతే ఏదైనా అభివృద్ధి పథకాలు మంజూరు చేస్తారు. కానీ ఈ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫెయిల్ అయిండు రాష్ట్ర మంత్రిగా
రాజీనామా చేయమని అంటారంటే ముందుగాల మన తెలంగాణ ఊసేలేదు కాబట్టి మరి మీకు రాజీనామాల మీద అంత రాజీనామాల మీద షోకుంటే మీ కేంద్ర మంత్రులు రాజీనామా చేపారు. ఇది రాజీనామాలకు సంబంధించిన విషయాలు కాదు. చిన్నపిల్లల లెక్క మనం మాట్లాడితే మనకే ఆనందం అవుతుంది అనుకునేది కాదు. సమాజం చూస్తూ ఉంది, తర్వాత లోతైన ఆలోచన చేస్తారు. ఇలా వెట్టని బడ్జెట్ మరి హుస్నాబాద్ చరిత్రలో 100 ఏళ్ళు ఉంటుంది. కేంద్రంలో తెలంగాణ ₹1 పెట్టాలని అది మాత్రం మీరు గుర్తుంచుకోరు. బొమ్మలు గాలబెట్టి ఏదో పేపర్లలో ప్రకటన చేసి వాట్సాప్లలో మాట్లాడి టీవీలలో ఒక ప్రోగ్రాం అయిపోగానే మేము ఎంతో పెద్ద ప్రోగ్రాం చేసినామని మీరు అనుకోవద్దు. మేము కూడా అనుకోవద్దు, సమాజంలో ఎవరు కూడా అనుకోవద్దు. మన బాధ్యత మనం ఏం చేస్తున్నాము? ప్రజా సంగ్రామ యాత్ర చేతురు, జనహితం యాత్ర చేతురు. అసలు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తారా? ప్రజా చైతన్య యాత్ర చేస్తారు. జనహితం అని అంటే జనానికి హితం చెప్పాలని వచ్చి మరి కరీంనగర్ లోకల్ కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు మరి కరీంనగర్ లోకల్ ఉన్న మన ఇప్పుడు మంత్రివర్యులు మన ఎమ్మెల్యే గారి తల్లి ఏ లోకంలో ఉన్నది అన్నాడు. ఏం జ్ఞాపకశక్తి ఉన్నది? ఏం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు? ఏం విషయాల మీద మీకు అవగాహన ఉన్నది? బయట మాట్లాడితే పోతిరి. ఇవన్నీ ప్రజలు పట్టించుకుంటారు. మనం ఏది పడితే అది మాట్లాడితే ఇది కరెక్ట్ కాదా, ఆలోచించుర్రి అని సందర్భంగా నా అభిప్రాయం మీ దృష్టికి తీసుకొస్తూ రాష్ట్ర బడ్జెట్ 2,91,159 కోట్లు, అందులో 73,000 కోట్ల రూపాయలు ఒక్క వ్యవసాయానికి విద్యుత్ అభివృద్ధి కోసం పెట్టారు బడ్జెట్. నిన్న మొత్తం బడ్జెట్ ఇలా పేపర్ చదువురు, నిన్నటి చదువురి, మొన్నటి చదువురి. ఒక విషయం మాట్లాడడానికి వచ్చినప్పుడు డీటెయిల్గా చదివి విని ఆలోచించి మాట్లాడితే జనానికి నచ్చుతుంది. మాకు జనానికి నచ్చడం అవసరం లేదు, మా ఇష్టం నుండి మాట్లాడుతుంటే గట్టిగా మాట్లాడుతుంది. మరి మేము నిన్న బొమ్మలు కాలబెట్టాలంటే కాలబెట్టపోదాం. బొమ్మలు కాలబెడితే దానికి ఉండే విలువను మనం కాపాడవలసినటువంటి అవసరం ఉంటుంది. కొంత మా వాళ్ళు ఒక ప్రెస్ నోట్ పెట్టి మరి మీరు చేసిన దాన్ని ఖండన చేశారు. అది కూడా మీరు ఆలోచించారు. ప్రజాస్వామ్యంలో మనం ఎంత మితంగా ఎంత గౌరవంగా మాట్లాడితే అంత ప్రజలు హర్షిస్తారు, స్వాగతిస్తారని ఈ సందర్భంగా మీకు మీ దృష్టికి తీసుకొస్తూ సమాజం ఆలోచించాలని కోరుతా ఉన్నా. ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు 3 ప్రాజెక్టులు ఉండే. 1 గౌరవెల్లి, 2 గండిపల్లి, 3 మరి పెద్ద తోటపల్లి దగ్గర ఉండేటువంటి ఓలాపూర్ ప్రాజెక్టు. ఈ 3 ప్రాజెక్టులల్లో తోటపల్లి ఓలాపూర్ ప్రాజెక్టు మొత్తం రద్దు చేసిండు కేసీఆర్. గౌరవెల్లికి వచ్చిండు, ఇదేమన్నా ప్రాజెక్ట్ అన్నా అని ఆయన ఇష్టం ఉన్నట్టు బనాయించినట్టు మాట్లాడాడు. ఇక్కడ కుర్చేసుకొని కూర్చుంటా కడతా అన్నాడు. ఆయన కుర్చేసుకొని కూర్చొని కట్టలేకపోయాడు. గండిపల్లి ప్రాజెక్టు తుమ్మలు మొలిసినాయి. ఇవాళ గౌరవెల్లి ప్రాజెక్టుకు పూర్తి పని చేయడానికి 665 ఎకరాల భూమి కాలువలు, పంట కాలువలు తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూసేకరణ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తుంది. తర్వాత మిగతా గ్రీన్ ట్రిబ్యునల్ పోయిన వాళ్ళని కూడా వాళ్ళను మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు మిగతా పైసలు పూర్తిగా తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రీహాబిటేషన్ మరి ఏదైతే R&R ప్యాకేజ్ ఉన్నదో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి ఇచ్చి వాళ్ళని కూడా వాళ్ళు పుట్టిన స్థలాన్ని విడిచిపెట్టిపోయారు, మరి పోతున్నారు. దాన్ని కూడా మనం గౌరవించాలి కదా. పార్లమెంటరీ పరిధి దాటిపోకుండా గౌరవంగా, ప్రేమగా అభివృద్ధిని మనం ఆకాంక్షిస్తూ అక్కడ పర్టికులర్ ప్లేస్లో ఉండేటువంటి అభివృద్ధిని మనం చేసుకుంటూ ప్రభుత్వం ద్వారా చేపిస్తూ పనిచేయాలి. ఇలా ఇక్కడ మహాసముద్రం గండిగాడ కూడా చాలా డెవలప్మెంట్ పనులు నడుస్తున్నాయి. మొన్ననే మరి డిప్టీ కలెక్టర్ అగర్వాల్ మేడం వచ్చి చూసింది. దానికి సంబంధించినటువంటి అధికారులతో వెళ్ళింది. అక్కడ టూరిజానికి సంబంధించినటువంటి సర్వే కూడా జరిగింది. మళ్ళీ అవన్నీ రిపోర్ట్లు పోతున్నాయి. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 నెలల మరి ఈ ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకర్ అన్న గారు రాష్ట్ర మంత్రి అయిన తర్వాత ఎంత అభివృద్ధి జరుగుతుంది? అన్న అనేటువంటి ఎమ్మెల్యేల వలన ఒక బొమ్మెంకన్న, ఒక చాడ వెంకరెడ్డి సాబ్, తర్వాత అన్న అనేటువంటి ఈ నియోజక దేశించిన వలన తర్వాత వాళ్ళని అన్న అనే ప్రేమగా పిలిచేటువంటి, ఆప్యాయంగా పలకరించేటువంటి, రోడ్డు మీద పోతాడు మనలో చూసి ఆగే ఎమ్మెల్యేలు, మంత్రులను మనం ఎప్పుడైనా చూసినామా? ఇది కావాలి మనకు మోదుగాలు. ఇట్లా మనం సామాజికంగా, మనం నాగరికంగా, ప్రేమల ఆప్యాయతలతో మనం అభివృద్ధి అయితే మనం డెవలప్ అవుతుంది. ఇక్కడ ఇంకా విద్యా వ్యవస్థ డెవలప్ కావాలి. ఇక్కడ ఇత్తనాల ఫ్యాక్టరీ లేవు, ఇంత పెద్ద ప్రాజెక్టులతో అమ్మడానికి మార్కెటింగ్ లేదు. ఇవన్నీ కూడా మన పొన్నం ప్రభాకర్ అన్న ఇవన్నీ పరిశీలిస్తాడు. హుస్నాబాద్లో మెయిన్ రోడ్ మీద ఒక నేషనల్ హైవే అవుతుంది. ఈ హైవే మీద రాబోయే రోజులు ఇప్పుడు అవుతూ ఉన్నది. కానీ ఒకసారి మనకు దురదృష్టం అంటే పెద్ద యాక్సిడెంట్లు అయితే చాలా బీభత్సంగా యాక్సిడెంట్లు అయ్యేటట్టు. కానీ హైదరాబాద్కు అవుటర్ రింగ్ రోడ్డు ఎట్లున్నదో
RRR రీజనల్ రింగ్ రోడ్ ఎట్లున్నదో హుస్నాబాద్ కూడా ఒక రింగ్ రోడ్ ప్లాన్ చేసిర్రు, ప్రయత్నాలు చేస్తాను. మేము ఏది పడితే అది ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేయటం కాదు, పని చేసి చూపిస్తాం. ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ అన్న హార్డ్ వర్కర్, రాహుల్ గాంధీ అదే ఆకాంక్షించాడు. అందుకే కదా రాహుల్ గాంధీ ఒక టీ-షర్ట్ వేసుకొని ఒక చాలా పెద్ద ఉన్నతమైనటువంటి కుటుంబం వ్యక్తి ఆయన ఖద్దరు బట్టలు ఎత్తాడ. మొత్తం భారతదేశంలో ఎన్ని వేల కిలోమీటర్లు నడిచిండు. మన ప్రధానమంత్రి పదవి దగ్గరికి వచ్చిపోయింది. ఆయన బాధపడతారా? కాంగ్రెస్ పార్టీ పదవుల కోసము, అధికారం కోసము, దర్పం కోసము, కోట్లు బూట్లు సూట్ల కోసం ప్రయత్నించే పార్టీ కాదు. అలాంటి కుటుంబం రాహుల్ గాంధీ కాదు. అలాంటి ప్రయత్నాలు రాహుల్ గాంధీ గారు కూడా ఓపెన్గా ఎన్నోసార్లు చెప్పడం జరుగుతుంది. సాదా సీదాగా జనంలో ఉండి జనంలో కలువులు మీరని. మరి ఆయన కూడా పొలాలలో దిగి నాట్లేసడం జరుగుతుంది. వివరంగా మాట్లాడి రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించి మనకు 30-40 వేల కోట్ల మిగులు బడ్జెట్తో అప్పచెప్తే 7,50,000 కోట్ల లోటు బడ్జెట్తో అప్పుల బడ్జెట్తో అప్పచెప్తే కూడా 2,91,159 కోట్ల పరిస్థితి వచ్చింది. అంటే ఎంత ప్రయత్నం జరుగుతుంది. ఎన్ని డబ్బులు వృధా చేశారు. ఎక్కడ పంజాబ్లో, ఎక్కడ హర్యానాలో, ఎక్కడ దేవాలయాల గొడ్డాలలో పెట్టుడు. మరి అంటే బాధపడతారు. కోట్ల రూపాయలు మరి అవన్నీ దుర్వినియోగం చేసి ఇలా జైళ్ళల్లో ఉండి ఇలా కుటుంబం అంతా చిందరవందర చేసుకొని బతుకమ్మల పండుగలు చేసి ఇవన్నీ చేసి మన రాష్ట్రాన్ని మరి మొత్తం అప్పుల రాష్ట్రంగా మార్చి ఇసుక దోసుకొని గుట్టలను దోసుకొని తర్వాత అంత అవినీతి చేసి తర్వాత ఒక చిన్న పనికి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సాబ్ ఇదంతా కరెక్ట్ కాదని మీరు ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చెప్తూ, పార్టీలో కూడా మీరు ఆలోచించాలని వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తూ, ఏదైనా పార్టీ నాయకులు ఎట్లా పోతుండ్రు ఏం చేస్తున్నారని ప్రజలుగా ఆలోచించాలని, ప్రజల మీదనే చాలా బాధ్యత ఉన్నది. మనం వేసిన ఓటు 5 ఏళ్ళ దాకా మనం ఆ వ్యక్తి తీసుకున్న ఎంత గౌరవంగా ప్రేమగా అభివృద్ధి చేయగలుగుతాడు, కమిట్మెంట్ ఉండగలుగుతాడు అనేది ఆలోచించుకోవాలి అని సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ